టెక్నికల్గా ఏ జాబ్స్ చేశారు, ఎట్లా? ఐటీలో జాబ్ తీసుకున్నాను. క్యాంపస్ ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? విల్కో ఇంటర్నేషనల్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. 2003లో ఒక లాయర్ని మ్యారేజ్ చేసుకున్నాను. ఇండియన్ అసలు స్పోర్ట్స్ సిస్టమ్ ఎలా ఉంది, దీని గురించి కొద్దిగా. మనకి విద్య ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. నమస్కారం వంశీ. నమస్కారం అండి. సొసైటీని బ్రాడర్గా మళ్ళీ డివైడ్ చేస్తే ఫోర్ ఆర్డర్స్ ఉంటాయి. ఒకటి మెటీరియల్ ఆర్డర్, అంటే నీళ్ళు, ఎయిర్, ఇవన్నీ మెటీరియల్ ఆర్డర్. సెకండ్ ప్రాణిక్ ఆర్డర్, చెట్లు, పుట్టలు, ఇవన్నీ. థర్డ్ యానిమల్ ఆర్డర్, జంతువులు. ఫోర్త్ హ్యూమన్ ఆర్డర్. సో ఈ అన్ని ఆర్డర్లు ఒకటికొకటి డిపెండ్ అయి ఉంటుంది. హ్యూమన్ ఆర్డర్ పక్క తీస్తే మిగతా అన్నీ కలిసిగా ఉంటాయి అన్నట్టు. హ్యూమన్ ఆర్డర్ పిక్చర్లోకి వస్తే మిగతా ఆర్డర్లన్నీ డిస్టర్బ్ చేయడమే కాకుండా తను కూడా డిస్టర్బ్ అవుతున్నాడు అన్నట్టు. అంటే బేసిక్ పర్పస్ అనేది మిస్ అవుతుంది. దానివల్లే మొత్తం అవి సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పర్యావరణంలో కావచ్చు, ఇవన్నీ ఫర్దర్ ఎస్కలేట్ అయిపోతూ పోతున్నాయి అనేది జనరల్గా అక్కడ ట్రిపుల్ ఐటీలో జీవన విద్య డిస్కషన్ వచ్చిన అబ్జర్వేషన్ అన్నట్టు. ఎవరైనా కానీ జనరల్గా చూడొచ్చు అన్నట్టు వీడియోస్. జీవన విద్య అనేది ఒక సపరేట్ కోర్సుగా డిజైన్ చేసి దాన్ని ఇప్పుడు టీచ్ చేసే అవసరం ఎందుకు వచ్చిందంటే డిస్కనెక్ట్ అయిన కాదు, అక్కడ దానితో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాం కాబట్టి మనం నేర్చుకోవాల్సి వచ్చింది. మనం పుట్టినప్పటి అది జీవన విద్య అనేది మన సరౌండింగ్సే మనం నేర్చుకుంటూ ఉంటే ఇది కోర్సుగా చదువుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఎప్పుడైతే ఇది కోర్సుగా పెట్టినారో పిల్లలు చదవడం మానుకున్నారు. ఎందుకంటే మళ్ళీ మార్కులే అక్కడ వచ్చేది. కొత్త రంగాన్ని చూజ్ చేసుకున్నారు, ఏది స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో దాంట్లో హార్వర్డ్లో ఏదో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో చేసినట్టు. పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇది నెక్స్ట్ ఈ థింకింగ్ ఏంది, దీన్ని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఇండియన్ అసలు స్పోర్ట్స్ సిస్టమ్ ఎలా ఉంది, దీని గురించి కొద్దిగా స్పోర్ట్స్ సిస్టమ్ కాకుండా మనం చూస్తే మీ జీవన విధానంలో కూడా బాడీ యొక్క స్ట్రక్చర్ కానీ లైక్ మనకి విద్య ఎంత అవసరమో వ్యాయామం కూడా అంతే అవసరం. అవునా కదండి? మనకి ఇక్కడున్న మెట్రో లైఫ్స్లో ఆ యొక్కది చాలా తక్కువగా ఉన్నది, ఆ వ్యాయామం అనేది చాలా తక్కువగా ఉన్నది. సో ఇప్పుడు కూడా మనం ఒక చిన్న బయటికి వెళ్ళేస్తే మనం అప్పుడు ఎంతో స్పేషియస్గా ఉన్నది. వెదర్ స్పెసిఫిక్గా వాకింగ్ అనే విధానం లేకపోయినా మనం చాలా వాక్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని స్పెసిఫిక్గా దానికి ఒక గంట కేటాయించాల్సిన అవసరం వచ్చేసింది అనమాట. ఎందుకంటే మీరు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఈ సిటీలో వాక్ చేసుకునే దానికి స్పేసే లేదు కదండి, మీరు వెలకేట్ చేయాలి. అదర్వైజ్ నేను స్కూల్ చదివేటప్పుడు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేదానికి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంది. లంచ్కి ఇంటికి వచ్చేవాళ్ళం, కంపల్సరీగా లంచ్కి ఇంటికి వచ్చాను. ఇట్ ఆల్రెడీ కవర్డ్ 6 kilometers డైలీ వితౌట్ హ్యావింగ్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఫర్ ఎ వాకింగ్. 6 kilometers. ఈరోజు పికప్ ఈజ్ ఎట్ డోర్ స్టెప్ టు ద స్కూల్ చిల్డ్రన్స్ అండ్ డ్రాప్ ఈజ్ ఎట్ ఎ స్కూల్ ఓన్లీ. ఇక్కడ ఏంటి అసలు అట్లా అని ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఎందుకు చూస్ చేసుకోవాల్సిన ఒకదానికంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ 2 angles. వన్ ఈజ్ సొసైటీ కోసం అనే ఒక బ్రాడర్ స్టేట్మెంట్ నేను ఇవ్వదలుచుకోలేదు. ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సెగ్మెంట్ వేర్ యూ హ్యావ్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. లెట్ మీ టాక్ అబౌట్ లైక్ ఎ వెరీ స్పెసిఫికలీ. ఈరోజు మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ సోషల్ కాజ్, బట్ ఇట్ ఈజ్ ఎ బిజినెస్. any other profession, whether doctor, lawyer, different professions undi, there is a good cause on the every profession, but also an element of survivality for the family and society ఉంటుంది అక్కడ బిజినెస్ కాజ్. సిమిలర్గా అక్కడ స్పోర్ట్స్ ఎట్లా దీన్ని ఏ రంగంలో కూడా ఇన్నోవేషన్ ఐడియా వచ్చినప్పుడే కదండి ఈరోజున్న దాంట్లో. ఈరోజు ఒక మార్నింగ్ 1 గంట వాకింగ్కి మీకు కేటాయించుకుంటున్నారు, పిల్లలకి స్కూల్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. యాజ్ ఇండియా బీయింగ్ సచ్ ఎ బిగ్ నేషన్ ఆఫ్ 140 crores, మన యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ ద ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఎరీనాలో కూడా మనకి ఫ్యాక్ట్. నేను దాని గురించి మీరేమీ చెప్పనవసరం లేదు, బికాస్ గూగుల్ మైట్ గివ్ ఏ బెటర్ స్టాటిస్టికల్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక అవకాశము. సో స్పోర్ట్స్ చూసుకునే దానికి రంగం అంటే దిస్ ఈజ్ ఒక అవకాశము వేర్ వీ కెన్ క్రియేట్ అ బేసిక్ ఎకానమీ వేర్ ఇట్ గివ్స్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మెనీ పీపుల్, మెనీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్. ఇప్పుడు రోజు మనకు ఒక ప్రోడక్ట్ ఒకటి తయారవుతుంది అనుకోండి, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్లో ఇంజనీరింగ్ కంపెనీలో వచ్చి
ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, స్పోర్ట్స్ కంపెనీలోకి వచ్చి స్పోర్ట్స్ యొక్క దాన్ని మేనేజ్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ఎకానమీ, హారిజాంటల్ ఎకానమీ క్రియేట్ చేసేదానికి బీయింగ్ లైక్ 140 crores పీపుల్ ఇన్ ఇండియా ఒక అవకాశం ఉందనే ఉద్దేశంతో fortunately I do have an experience in working in different domains, whether it's a financial domain, whether it's a law domain, whether it is a general understanding of a society because of the law graduation and the ad hoc practice in the courts. So idanni combine chesi oka horizontal economy sports lo create chese ane oka thought ochindi. Adi kaakunda ఒకసారి బ్యాక్ 20 years బ్యాక్ వెళ్తే 10th క్లాస్ కన్నా ముందు మీరు కూడా అంటుంటారు మనకు ఆటలు ఆడడం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. అప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు కూడా అవకాశం ఉందో లేదో చెప్పడం లేదు, ఇష్టం ఉండేది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్. బట్ ఇన్ దిస్ వరల్డ్ ఇప్పుడు ఏమవుతుందంటే దట్ దెర్ ఇస్ నో స్పెషలైజ్డ్ ఛానల్. వెరీ సింప్లెస్ట్ మనం మాట్లాడుకుందామండి. మీకు పిల్లలు ఉన్నారు, మాకు యంగ్ పిల్లలు ఉన్నారు. నౌ దే ఆర్ ఇన్ టు సెకండరీ స్కూల్. ఈరోజు మనం పిల్లల యొక్క కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఏం థింక్ చేస్తామండి? ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే డాక్టరా, లాయరా, ఏదో ఒకటి ఎంబీఏ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ థింక్ చేస్తున్నాము. వై వన్ కాంట్ థింక్ దట్ వై కాంట్ బీ హీ యాజ్ ఎ స్పోర్ట్స్ యాజ్ ఎ కెరియర్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. స్పోర్ట్స్ యాజ్ ఎ కెరియర్ ఎందుకు చూస్ చేసుకోకూడదు? అవకాశాలు లేకపోవడం వల్ల. అవకాశం లేకపోవడమే కాదు, దేర్ ఆర్ రియల్ అప్రహెన్షన్స్ ఉంది కూడా ఉందండి మాధవ్ గారు. ఏంటంటే స్పోర్ట్స్ కెరియర్ అనేది బిట్ లిమిటెడ్ ఉండొచ్చు. ఎందుకంటే యూ కాంట్ బీ ఇక్కడ మనకి అదర్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మనం వర్క్ చేసే కొంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ వస్తుంటారు. స్పోర్ట్స్ అనేది పీక్ పర్ఫార్మెన్స్ అనేది సర్టన్ ఏజ్ తర్వాత మీరు డెమాన్స్ట్రేట్ చేయగలరు. ఆ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కోచ్గా, మేనేజర్గా వర్క్ అవుతుండొచ్చు. సో ఆ యొక్క అప్రహెన్షన్ కూడా ఉండొచ్చు. సో ఈ యొక్క నా యొక్క ఇప్పుడు ఉన్న ఆర్గనైజేషన్లో ఐ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ డ్రీమ్ ఒలింపిక్ స్పోర్ట్స్. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ అన్ అథ్లెట్స్ ఫర్ ద ఒలింపిక్స్. అవర్ డ్రీమ్ షుడ్ బీ ఏ ఒలింపిక్ ఇన్ నేచర్. ఒలింపిక్ ఈజ్ అ జనరిక్ వర్డ్. ఇట్స్ లైక్ ఏ హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పి ఆ స్పోర్ట్స్లో హైయెస్ట్ క్వాలిటీ యాజ్ ఎ కెరీర్ ఆప్షన్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న స్టార్టప్ లాంటిది క్రియేట్ చేసాం. సో ఇట్స్ నాట్ ఎ కైండ్ ఆఫ్ సైడ్ బిజినెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కంప్లీట్గా వీ కైండ్ ఆఫ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద కెరియర్, రిజైన్ ఫ్రమ్ ద కెరియర్ దట్ ఐ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 20 years, focusing on that, build the culture such that this sports could be looked at as a career option for the future generation అనే సింపుల్ ఆస్పెక్ట్స్తో ఇది స్టార్ట్ చేయాలి. అంటే ఏ క్రీడలు చూజ్ చేసుకున్నారు అండ్ పర్టికులర్గా ఏమన్నా? సో ఇది బ్రాడ్గా ఉన్నది. బట్ క్రీడ అని మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను బేస్బాల్ అనే ఒక స్పోర్ట్స్ని చూస్ చేసుకున్నానండి. అది ఎందుకు చూస్ చేసుకున్నారనే దానికి కూడా కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంది. స్ట్రాంగ్ రీజన్ దట్ ఐ వాజ్ ఎ బేస్బాల్ ప్లేయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అఫినిటీ టు ద స్పోర్ట్స్, నో డౌట్. ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఎనీ అదర్ లీగ్, బట్ ఐ హ్యావ్ అన్ అఫినిటీ. Is it a popular choice by the people in India? Definitely not. See, ఒకటండి ఆలోచన విధానం. నేను ఆలోచించేది ఏంటంటే అందరూ ఈ దోవలో వెళ్తున్నారు, మనం కూడా అదే దోవలో వెళ్తాం అనేది ఒక రకం. మీరు ఖచ్చితంగా ఏదో ఒక డెస్టినేషన్ ఎక్కి చేరుతారు. ఈ దోవలో వెళ్తే ఆ డెస్టినేషన్ ఉందో లేదో తెలియదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఏ పాత్ ఫర్ రీచింగ్ ద డెస్టినేషన్ ఒక కాన్ఫిడెన్స్ కానీ ఉంటే మనుషులు, టైం ఎక్కువైనా కానీ మీరు రెండు అచీవ్ చేస్తారు. లేట్ అయినా మీ డ్రీమ్ని అచీవ్ చేస్తారు. యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ పాత్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు. దీన్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు సొసైటీ నుంచి కానీ మన సిస్టమ్స్ నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? సహకారాలు అనేది మనకి క్వాంటిఫై చేయలేం, కానీ మీరున్నారు యాజ్ ఎ ఫ్రెండ్గా. నాకు అవసరం వచ్చింది, మిమ్మల్ని అడుగుతాను, ఖచ్చితంగా హెల్ప్ చేయాలనుకుంటారు. ఫ్యామిలీ మెంబర్ ప్రాబబ్లీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు సపోర్ట్ మీ ఆన్ దట్. సొసైటీ నన్ను, ఐ డోంట్ వాంట్ టు థింక్ టూ మచ్ నెగటివ్. సొసైటీ నాకేం చేయటం లేదు, గవర్నమెంట్స్ నాకేం చేయటం లేదనే నెగటివ్ థింకింగ్ కన్నా నేను చేయాలనుకునే ఒక విషయాన్ని కరెక్ట్గా వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తున్నానా అని నేనే ఆలోచిస్తూ ఉంటాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రైట్, ఆబ్వియస్లీ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఐ విల్ వెయిట్ ఫర్ దట్. సో I am getting a good support, no doubt, friends and family, or is generally society is supporting it. Still I am not that much connected. I think when the things are
ఐ థింక్ కరోనా కూడా ఒక కారణం కావచ్చు. కరోనా అనేది ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. అలాగే ఈరోజు మన ఇద్దరం ఒక ఇంటి దూరంగా కూర్చొని మాట్లాడే అవకాశం కూడా లేదు కదా కొన్ని రోజుల ముందు. సో రాదర్ దాన్ బ్లేమింగ్ ఎనీవన్ ఇంక్లూడింగ్ కరోనా, లెట్స్ పాజిటివ్ అప్రోచ్. మేబీ I would have started this 2 years back. Now I am starting it as a fresh అనుకుని స్టార్ట్ చేయగల. ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే లైక్ గేటెడ్ కమ్యూనిటీస్, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో వైడ్స్ స్పేస్ ఉండే అవకాశం ఉన్నది. సో ఎలాంటి మీ 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 ఐడియాస్ను ఎలా తెలపగలుగుతారు వాళ్ళకి? లైక్ వాళ్ళ నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా, లేకపోతే కొలాబరేట్ అవ్వాలి? రిక్వెస్ట్ అండి, నాకు ఎవరు ఎక్స్పెక్టేషన్ అంటే కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంది. కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంది. వాల్యూ కానీ ఉంటే ప్రతి ఒక్కరూ కొలాబరేట్ అయ్యేదానికి ముందుకు వస్తారు. వెన్ యూ సీ ఏ వాల్యూ. దానికన్నా ఒక స్టెప్ ముందు నేను అంటున్నానంటే, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ sports can be a career. That's one request. Second thing is that when you are looking at, ultimately మీరు కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తామండి, కాదంటున్నా. భవిష్యత్తు కోసం ఆలోచించడం ఒకటి, భవిష్యత్తు కోసం వర్రీ అవ్వడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. నౌ 90% ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ ద సొసైటీ దే ఆర్ వరీడ్ అబౌట్ కిడ్స్ ఫ్యూచర్, నాట్ దే ఆర్ థాట్ఫుల్ అబౌట్ ద what is. So keep the worry aside, be thoughtful and make it socially, like it's not that whether you learn so మనకి ఈరోజు కోర్సెస్ ఉన్నాయి. 6-year కిడ్ కెన్ డూ ఏ ప్రోగ్రామింగ్. హ్యావ్ యూ మీరు చూసారండి అడ్వర్టైజ్మెంట్లో? మనకి ఎవరు పేర్లు అవసరం లేదు. 6-year కిడ్ కెన్ డూ ఏ ప్రోగ్రామింగ్, 12-year కిడ్ బికమింగ్ అన్ ఇంజనీర్ ఆర్ ఏ CEO ఆఫ్ ద కంపెనీ. రాంగ్ ఏం లేదు, కెన్ బి. సో what is that an urgency for some parent to think someone to learn something much before what they need to do it, and it is supposed to be doing it. Adi oka point of philosophy. 6-year kid, why can't he spend 40% of our time building the physical strength, physical body? See, mana బుద్ధుడి కాకపోయినా కానీ మన వివేకానంద గారు ఏమన్నారంటే, స్ట్రాంగ్ బాడీ, ఇఫ్ యూ హ్యావ్ ఏ బాడీ విత్ స్టీల్ మజిల్స్, నర్వ్స్ ఎలా ఉండాలి, అలా ఉన్నప్పుడు దెన్ మైండ్ విల్ వర్క్ ఇన్ ఏ సచ్ వే దట్ ఆ పాజిటివ్నెస్ ఆఫ్ వైబ్స్ మీరుంటే మీ చుట్టుపక్కల 10 members మీ యొక్క పాజిటివ్ వైబ్స్ వైఫై టైప్లో ఎలా ఉందంటే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇది చూడంగానే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ షుడ్ కమ్ ఇన్, లైక్ అమ్మా నాకు అది రాలేదు, ఇది రాలేదు, సో నాకు వస్తుందా రాదా, జాబ్ వస్తుందా రాదా, నేను అది చేస్తానా లేదా, దానికన్నా ఉంటే దెన్ ఐ థింక్ వెన్ యూ ఆర్ ఫిజికలీ ఫిట్ యూ వుడ్ బి మెంటలీ ఫిట్ పర్సన్ ఇన్ ద సొసైటీ. సో యాక్చువల్గా ఈ ఏదైతే మీరు బేస్బాల్ అంటున్నారు కదా, దీన్ని ఎట్లా IPL మోడల్ లేకపోతే ఇట్లా ఖోఖో మోడల్ ఇట్లా డిఫరెంట్ తీసుకెళ్తున్నారు? పాపులారిటీ కోసం ఆబ్వియస్గా అందరూ లీగ్ సిస్టమ్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఈరోజు మనకి IPL క్రికెట్కి ఎలా ఒక బ్రాండ్గా తయారైందో, కబడ్డీకి అట్లా ప్రో కబడ్డీ తయారైందో, బ్యాడ్మింటన్కి PBL ఎలా తయారైందో, ఫుట్బాల్కి ISL ఎలా తయారైందో, ది లీగ్ ఫార్మాట్ అనేది ఇట్ ఈస్ గివింగ్ ఏ వెరీ ట్రాన్స్పరెంట్ కాంపిటేటివ్ ప్లాట్ఫామ్, ఆపర్చునిటీస్ లైక్ ప్రొఫెషనల్గా బిల్డ్ అయ్యేదానికి. నౌ ఆల్సో ఐ కెన్ థింక్, ఈవెన్ ఎనీవన్ కెన్ థింక్ ఐ కెన్ బీ ISL ప్లేయర్, IPL ప్లేయర్, ప్రో కబడ్డీ ప్లేయర్. అదేవిధంగా ఈ స్పోర్ట్ను కూడా మా యొక్క ఉద్దేశం ఏంటంటే గెటింగ్ దిస్ టు ద మాస్ ఇన్ టు ద పబ్లిక్. ఎందుకంటే ఈ స్పోర్ట్ అనేది not very different from the cricket because it has a bat and it has a ball. Rather you running between the wickets, you would be running around the bases anamata. So skill probably the not exactly the same, kind of almost the same. So we wanted to create an opportunity for the more bat and ball sporting athletes and players, so that there is a different sport you can love and build a career. First, sport is for one thing and sport is for the physical fitness, sport is for the entertainment, and that sport can also be a truly a profession. ఆ యొక్క ఆస్పెక్ట్ని నేను స్ట్రాంగ్గా సొసైటీలోకి, స్పోర్ట్ కెన్ బి ఏ స్ట్రాంగ్ అండ్ కాంక్రీట్ ప్రొఫెషన్ ఫర్ ఎనీ పర్సన్ అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ తీసుకొని డెమాన్స్ట్రేట్ చేయాలి. ఇప్పుడు బేస్బాల్ ఆల్రెడీ మీకు ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నారు? సో వీఆర్ వెల్ కనెక్టెడ్ త్రూ అవుట్ ఇండియా. యాజ్ ఏ అవర్ బ్రాండ్ ఈజ్ స్ట్రాంగ్లీ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. Right now only Hyderabad, to be very honest, because we are just only
2.5 year old company. It's strongly, it's a Dream Olympic Sports DOS is as a baseball company pretty much across India, but we don't have much of an affiliations or like a team sitting everywhere. Clubs. But everyone knows us, and we are being very well recognized as a sporting brand in India on the baseball front itself. So how many players are enrolled as of now? So we have a more than 1,000 players. Great. 1,000 players already with us who would be voluntarily coming and playing on our tournaments, whatever the tournaments we will be conducting it. So apart from like a players, we have a strong team of people who love this sport. Great. So ages from maybe lot 16 to the even the people with the I met with one person. In fact, we have organized a baseball professional event in Hyderabad, September 10th to 12th, in the name of Sri V.S. Jagannatham, 91 years living legend. He is still alive. So he is the person who has done a lot of things. So I say people loving the sport is not only some 6 years. There is a person who is 91 years also loving this sport. ఓకే, మీరు భవిష్యత్తులో ఈ గేమ్ గురించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఇండియాకి రప్పించి ఆడిపించే అవకాశం Yeah, ఉందా? right now we have MOUs with the companies who are into the baseball in Australia, Japan and as well as the US. ఈ 3 కంట్రీస్తో the clubస్తో మనము MOUs క్రియేట్ చేసాం. Once all these corona travel restriction, now US is open from this month 8th. Australia soon would be opening, international borders would be opening. Idea is to first promote the game, either inviting the foreign team come here and play with our team. We may not be competing with them as equivalent, but it give a motivation, a spirit for the team members. Okay, there is a good quality of player, we need to compete next time, better performance అని ఆ విదేశంతోనే to give an exposure, what kind of an opportunity the sports will create for individuals and a team for a companies also. అది కూడా మనం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకోవని వెళ్ళాలని చెప్పేసి వస్తుంది. What is exactly revenue model for this one, for your company, if it is a disclosable? Probably like this is not a meeting for like really analyzing the business models. Okay. Revenue is a first of all thing. When there is a value for whatever the services that you are offering, always is a revenue. So my focus is rather than నాకు రెవెన్యూ ఎలా వస్తుంది అనే ఫోకస్ కాకన్నా whether this could be a value for anyone who wanted to affiliated with us అనే దృష్టితోనే వర్క్ చేస్తున్నాం. So we are working on investments, lot of investments committed by the people, business people, and strong revenue model is there is a స్పోర్ట్స్కి ఈరోజు మనం ఒక అడిగామని ఐపీఎల్కి రెవెన్యూ మోడల్ ఏంది, ప్రో కబడ్డీకి రెవెన్యూ మోడల్ ఏంది అంటే ఇట్స్ బోత్ వాల్యుయేషన్ అండ్ యాజ్ వెల్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాట్ ఎవర్ ద మర్చెంటైజింగ్, వాట్ ఎవర్ ద బ్రాండింగ్ దట్ ఈస్ అవైలబుల్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇన్ కేస్ ఈ వీడియో ద్వారా ఏమైనా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఆర్ యూ గోయింగ్ టు గివ్ ద కాల్, క్లారియన్ కాల్? అండ్ నేను అలా చెప్పను. ఐ విల్ ఆస్క్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద కిడ్ టు ద ఏజ్డ్ ఉమెన్, టేక్ సమ్ టైమ్ అవుట్, ప్లే. ఇట్స్ నాట్ జస్ట్ ద బేస్బాల్, ప్లే వాట్ ఎవర్ యూ లైక్. మీ ఎనీ ఇన్ఫర్మేషన్ లైక్ వెబ్సైట్ కానీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ గూగుల్లో ఇఫ్ మీ గో అండ్ బేస్బాల్ అని టైప్ చేస్తే మా లింక్స్ ఐ థింక్ వీ హ్యావ్ గెట్ టు దట్ లెవెల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బేస్బాల్ అంటే అవర్ నేమ్ వుడ్ కమ్, obviously come. It is a Dream Olympic Sports Premier League Baseball. URL అవసరం లేదు. I think Google actually help you to actually get those URLs. అంటే ఇంకా ఏమన్నా బిగ్గర్ ఐడియాస్ ఉన్నాయా అదర్ దాన్ స్పోర్ట్స్? లేదండి, now I am resting my life only focusing on taking the sports to a next level where next generation parents and kids or whatever children broadly think we could choose sports as a career option. That's only the vision. So that is the final call you are going to give yes, to the sir. nation. Yes. Thank you, Vamsi. Namaskaram andi. Thank you so much. For giving time and నెక్స్ట్ మంత్ తిరిగి వారం నా మట్టు వల్ల ప్రొడ్యూసర్ సార్ మట్టు వల్ల ఎంటైర్ காஸ்ட் அண்ட் க்ரூ வரோம். எக்ஸ்டென்சிவ் ப்ரெஸ் மீட் வைப்போம். எல்லா கொஷின்ஸ்க்கு ஆன்சர் தருவோம். நான் கூட சொல்ல வேண்டியது நிறைய இருக்குது படத்தை பற்றி.